వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లెర్నింగ్ కంటిన్యూస్. ఈరోజు మన టాపిక్ వచ్చేసి క్యారెక్టర్ అసాసినేషన్. ఎందుకు ఈ టాపిక్ అంటే నేను నిన్ననో మొన్ననో ఎక్కడో పేపర్లో చదివానండి. ఒక అబ్బాయి సూసైడ్ చేసుకున్నాడు అని చదివా. రీజన్ ఏంటిదంటే దానికి పేపర్ హెడ్డింగ్ ఏం పెట్టాడంటే మనస్తాపానికి గురి అయి ఒక బాలుడియో యువకుడో, ఆయన ఏజ్ ఎంతనో నాకు గుర్తులేదు, కానీ అవసరం లేదు మన ఏజ్, కానీ మనస్తాపానికి గురి అయిన ఒక అబ్బాయి ఇట్లా సూసైడ్ చేసుకున్నాడు అని వచ్చిందనమాట. రీజన్ ఏంటిది అంటే రీజన్ ఈజ్ వెరీ సింపుల్. అతన్ని వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఫాదర్ ఫోన్ చేసి ఈ అబ్బాయికి తిట్టాడంట. ఒరే అబ్బాయి, నువ్వు నీ వల్లనే మా అబ్బాయి కూడా పాడవుతున్నాడు, నువ్వు మంచివాడివి కాదంట అని అతని ఫ్రెండ్ ఫాదరు ఇతనికి ఫోన్ చేసి చెప్పాడనమాట. అయ్యో అంకుల్, నేను అట్లాంటి వాడిని కాదు, ఏమైంది అని అంటే, లేదు నేను ఇంకేం మాట్లాడను, దయచేసి మా అబ్బాయితో మాట్లాడకు, దిస్ ఇస్ నాట్ గుడ్ అని చెప్పి తిట్టి పెట్టేశాడు అన్నాడు. అంతే, ఇంకా ఏం రీజన్స్ లేవు, నో రీజన్స్. హీ హర్డ్ దట్ దిస్ బాయ్ ఈజ్ నాట్ గుడ్, అంతే. అది 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 ఆన్సర్ అనమాట, ఆయన చెప్పిన ఆన్సర్. పాపం ఈ అబ్బాయి ఆలోచించి అయ్యయ్యో నేను ఇంత గుడ్ బాయ్ని, నన్ను వీళ్ళు ఇట్లా అనుకున్నాడు అని బాగా పాపం హీ టుక్ ఇట్ వెరీ సీరియస్లీ తీసుకొని ఇంకా ఆయన కొంపలన్నీ మునిగిపోయినాయి అని చెప్పేసి ఈ అబ్బాయి హీ అటెంప్టెడ్ సూసైడ్. ఇదేనమాట రీజన్. సో ఇట్లా మనం చాలా రీజన్స్ చూస్తుంటామండి పేపర్లో, మనకు చాలా కనబడుతుంటాయి చిన్న చిన్న వాటికే. ఎగ్జామ్ ఫెయిల్ అయినందుకు జనాలు ఆత్మహత్య చేసుకుంటారు, లేకపోతే ఎవరో ఏదో అన్నందుకు, ఇందాక సిచ్యువేషన్ లాగా ఎవరో ఏదో అన్నందుకు చేసుకుంటారు, లేకపోతే ఏదో చిన్నది దక్కలేదని చేసుకుంటారు, లవ్ ఫెయిల్ అయిందని చేసుకుంటారు. ఇట్లా చాలా సింపుల్ రీజన్స్కి మనకి కనిపిస్తుంటాయి. మనకు అనిపిస్తుంది, అరే చిన్న వాటికి ఎందుకు చేసుకున్నారా బాబు అలా అని అనిపిస్తుంది మనకి. బట్ పాపం వాళ్ళ మానసిక స్థితి అట్లా ఉండడం వల్ల వాళ్ళు అలా చేసుకోవడం జరుగుతుంది. సరే, ఇప్పుడు మనకి టాపిక్ ఎందుకు అని అంటే, అసలు నిజంగా వాటిని, అలాంటి వర్డ్స్ని మనం సీరియస్ తీసుకోవాలా? ఎంతవరకు సీరియస్ తీసుకోవాలి? మనం రోజు చాలా కామన్గా ఫ్రీక్వెంట్గా వి విల్ డూ క్యారెక్టర్ అసాసినేషన్, చాలా కామన్గా వాడతాం. ఎస్పెషల్లీ ఇక ఫిలిం ఇండస్ట్రీ వాళ్ళని అయితే మనము వి విల్ టేక్ దెమ్ ఫర్ గ్రాంటెడ్. అరే ఆ హీరో అట్లా, ఆ హీరోయిన్ ఇట్లా, ఈ జూనియర్ ఆర్టిస్ట్ ఇట్లా, ఈ టీవీ యాంకర్ అట్లా, చాలా క్యాజువల్గా మనకి ఏం తెలియకపోయినా కానీ వి విల్ టాక్. అందరం మాట్లాడతాం, నేను కూడా మాట్లాడినా, నేనేం ఎక్సెప్షన్ కాదు, ఐఎమ్ ఆల్సో హ్యూమన్ బీయింగ్. కానీ నాకు కొంచెం తెలిసిన తర్వాత అరే అది తప్పురా, మనం అట్లా మాట్లాడకూడదు అని నాకు అర్థమైంది. సో ఐ జస్ట్ వాంటెడ్ టు షేర్. నేను కూడా ఎప్పుడైనా అట్లా ఉండుండొచ్చు డెఫినెట్గా. ఐఎమ్ ఫీలింగ్ సారీ ఫర్ దట్. సో కానీ ఇప్పుడైతే నేను ఎప్పుడు అట్లా మాట్లాడండి, ఇప్పుడు నేను ఎవరి గురించి అట్లా మాట్లాడు, ఎందుకంటే నాకు తెలిసిన తర్వాత ఐ నెవర్ సే ఎనీ బ్యాడ్ వర్డ్ ఆర్ ఎనీ రాంగ్ థింగ్ అబౌట్ ఎనీవన్. ఎందుకంటే మనకు తెలియదు, వీ డు నాట్ నో వాట్ దే ఆర్ గోయింగ్ త్రూ. జస్ట్ బికాస్ మనం ఎక్కడనో థర్డ్ పర్సన్ దగ్గర విన్నాం కదా అని చెప్పి అట్లా మాట్లాడము కరెక్ట్ పద్ధతి అయితే కాదు. అయితే ఇప్పుడు ఇట్లా ఎవరైనా క్యారెక్టర్ అసాసినేషన్ మనల్ని చేశారనుకోండి, మనం ఏం చేయాలి? ఫస్ట్ మనం వాళ్ళకి రియాక్ట్ అవ్వాల్సిన అవసరం లేదు, ఫస్ట్ రెస్పాండ్ అవ్వండి. ఓకే, ఒరే ఆదిత్య, నువ్వు ఎదవంట కదా నాకు తెలిసింది అని అన్నాడు అనుకోండి, ఎవరన్నా అన్నాను అంటే నేనేమనాలి? ఓ అవునా, ఓకే వెరీ గుడ్, నాకు తెలియదు ఇంతవరకు ఈ విషయము, ఓకే మీకేనా తెలిసింది అని అడగాలి. ఓకే, నాకు ఇట్లా పలానా వాళ్ళు చెప్పరు, ఎవరు చెప్పారో చెప్పరు, ఎందుకంటే చెప్తే మనం పోయి వాళ్ళని అడుగుతామని. సో చెప్పకుండానే నాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది, అట్లా వచ్చింది ఇట్లా వచ్చింది అని చెప్తారండి. వాళ్ళు చెప్పరు, ఎలాగూ చెప్పరు. కాబట్టి యాక్చువల్గా అయితే వాళ్ళు చెప్పాలి మనకి. నిజంగా మనల్ని ఎవరైనా క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తే నాకు పలానా సోర్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ద్వారా తెలిసిందని చెప్పితే ఇది బాగుంటుంది. కానీ జనాలు చెప్పరు, చెప్పకుండా మూడో వ్యక్తికో నాలుగో వ్యక్తికో మనకి ఎక్కడి నుంచో తెలుస్తూ ఉంటుంది. సో అలాంటప్పుడు నా ఉద్దేశంలో ఏంటంటే వి షుడ్ నాట్ రియాక్ట్. మనం వాళ్ళకి ఫోన్ చేసి మళ్ళీ నన్ను నువ్వు అంత మాట అంటావా, నేను ఎలాంటి వాడినో తెలుసా, నేను తోపుని, నేను తురుముని, నువ్వెట్లాంటి వాడు తెలుసా, నువ్వేంటో తెలుసా, నువ్వు ఇట్లా, మీ అమ్మ అట్లా, మీ నాన్న ఇట్లా, మీ తాత అట్లా, మీ ఫ్యామిలీ ఇట్లా అని మనం ఏం చెప్పాల్సిన అవసరం లేదు. వీ హ్యావ్ టు స్మైల్, రెస్పాండ్ అంటే స్మైల్ చేసేసి ఓకే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్, మీకు నాతో మాట్లాడాలి లేదు కాబట్టి వెరీ గుడ్, మీరు నాకు ఇప్పుడే చెప్పారు అని చెప్పేసి లైట్ తీసుకోవాలి.
తీసుకొని ఆలోచించాలి. ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే ఓకే వాడు అలా అన్నాడు, కానీ నిజంగానే మనకి క్యారెక్టర్ లేదా అని చెక్ చేసుకోవాలి. వాడి మాటలలో ఎంత నిజం ఉంది అనేది మనం చెక్ చేసుకోవాలి. చెక్ చేసుకొని నిజంగానే వాడు అన్నది కరెక్ట్ అయితే వీ హ్యావ్ టు మేక్ ఇట్ రైట్, దాన్ని మనం కరెక్ట్ చేసుకోవాలి. లేదు వాడు అన్నది తప్పు అనుకోండి, తప్పు అయితే మనం ఏం చేయొచ్చు, వీ కెన్ లీవ్ దోస్ కామెంట్స్ మనం వదిలేసి మనం ఓకే వాడు ఎందుకన్నాడో మనకు అవసరం లేదు, వీ కెన్ ఇగ్నోర్ హిమ్, వీ కెన్ కంప్లీట్లీ ఇగ్నోర్ హిమ్ అండ్ ప్రొసీడ్ ఫర్దర్ విత్ అవర్ టాక్స్. ఇది మనం చేయాల్సిన పని అన్నమాట. ఎందుకంటే ఈ ప్రపంచంలో అందరికీ నచ్చరు, అందరికీ నచ్చరు. ఈవెన్ భగవాన్ శ్రీకృష్ణకి కూడా ఎనిమీస్ ఉన్నారు. ద గ్రేటెస్ట్ ఆఫ్ ద గ్రేటెస్ట్ పీపుల్ అనుకుంటున్నాం కదా మనం ఈ ప్లానెట్ మీద. ఫర్ ఎగ్జాంపుల్ సచిన్ టెండూల్కర్ ఉన్నాడు, పవన్ కళ్యాణ్, వీళ్ళందరూ కూడా కొంతమందికి నచ్చుతారు, కొంతమందికి నచ్చరు. అదేం తప్పు కాదు. అండ్ మోరోవర్ అందరికి నచ్చాల్సిన అవసరం లేదు కూడా. అట్లా నచ్చితే ఏమవుతుందంటే, అలా నచ్చితే ఒకవేళ నువ్వు అందరికీ నచ్చావనుకో, నువ్వు నీ లైఫ్లో చాలా కాంప్రమైజెస్ చేస్తున్నట్టు. అందరినీ మెప్పించాలంటే నువ్వు నీ లైఫ్లో నీ ఇండివిజువాలిటీ కోల్పోయి ఎవరినో మెప్పించడానికి నువ్వు ఇండివిజువాలిటీ కోల్పోతున్నావు. అంటే నువ్వుగా బతకట్లేదు. అది అట్లా ఉంటే వేస్ట్ కదండి. ప్రపంచాన్ని మెప్పించాల్సిన అవసరం నీకేముంది? నువ్వేమన్నా రెస్పాన్సిబిలిటీ తీసుకున్నావా? వాళ్ళని హ్యాపీ చేస్తా, వీళ్ళని హ్యాపీ చేస్తా, ఐ హ్యావ్ టు బీ ఇన్ దేర్ గుడ్ బుక్స్, అవసరం లేదు కదా. వై డూ యూ హ్యావ్ టు బీ ఇన్ దేర్ గుడ్ బుక్స్? అవసరం లేదు. సో నిన్ను నచ్చిన వాళ్ళు నీతో ఉంటారు, నిన్ను నచ్చని వాళ్ళు నీతో దూరంగా ఉంటారు. దూరంగా ఉంటే మనకి ఏం నష్టం లేదు, ఓకే, దట్స్ ఫైన్. మన లైఫ్లో వాళ్ళు ఒక టైంలో వస్తారు, ఒక టైంలో వెళ్ళిపోతారు, అంతే. జస్ట్ లైక్ అవర్ జర్నీ. మనం ట్రైన్ ఎక్కుతాము, ట్రైన్ ఎక్కి ఇక్కడ నుంచి వైజాగ్ వెళ్తుంటే మధ్యలో ఎంతో మంది ప్యాసింజర్లు ఎక్కుతారు, దిగుతారు. అంతే. దిగినప్పుడు కొంతమంది ప్యాసింజర్స్తో మనం సరదాగా మాట్లాడతాం, సరదాగా జోకులు ఎంజాయ్ చేస్తాం, తర్వాత దిగిపోతారు. అంతేగాని వాళ్ళు దిగిపోయారు కానీ మనం వాళ్ళతో వెళ్ళిపోం కదా. సో ఇట్ ఈస్ లైక్ ఏ ట్రైన్ జర్నీ అనమాట. మన లైఫ్లో కూడా చాలా మంది వస్తుంటారు, పోతుంటారు. జస్ట్ వీ హ్యావ్ టు వాళ్ళతో ఉన్న మంచి క్షణాలు మాత్రమే గుర్తు చేసుకోవాలి. ఇంకా ఇట్లాంటి కామెంట్స్ వచ్చినప్పుడు ఇగ్నోర్ చేసేసి మన పని మనం చూసుకోవాలి. మనం అప్పుడు అదే టైంలో వెళ్ళి వాళ్ళని కన్విన్స్ చేసి నేను ఇలాంటి వాడిని, నేను అలాంటి వాడిని కాదు, నేను ఇట్లా అన్ని ట్రై చేస్తే మనకే టైం బొక్క. ఇట్ ఇస్ ఏ వేస్ట్ ఆఫ్ ఎనర్జీ. ఎందుకంటే మనల్ని కమెంట్ చేసిన పర్సన్ కూడా పరమాత్ముడో ఉత్తముడో కాదు. వాళ్ళకి కూడా కొన్ని ఇష్యూస్ ఉంటాయి, వాళ్ళకి కూడా కొన్ని ప్రాబ్లమ్స్. వాళ్ళు కూడా కరెక్ట్ పర్సన్స్ కాదు కదా, 100% కరెక్ట్ కాదు. అంటే వాళ్ళు చెడు అని అనట్లేదు, వాళ్ళలో కూడా కొన్ని లోపాలు ఉంటాయి. సో అందరి లోపాలు ఉన్నాయి, ప్రతి ఒక్క లోపాలు ఉంటాయి. ఎంత పెద్ద గ్రేట్ పర్సన్ కూడా లోపాలు ఉంటాయి. సో అది మనం యాక్సెప్ట్ చేయాల్సిన విషయం. సో వాళ్ళని అనగానే మనం వెళ్ళి వాళ్ళ లోపాలు ఎత్తి చూపడము, లేకపోతే మనము ప్రూవ్ చేసుకోవాలనుకోవడము, ఇది అస్సలు చేయకూడదు. ఒకటి ఏంటంటే మనం రిట్రాస్పెక్ట్ చేసుకోవాలి. అంటే ఇంట్రాస్పెక్ట్ చేసుకోవాలి. ఇంట్రాస్పెక్ట్ అంటే మనం ఆత్మ పరిశీలన చేసుకొని వాళ్ళు అన్న దాంట్లో ఎంత నిజం ఉందో చెక్ చేసుకొని, ఒకవేళ నిజం ఉన్నట్టయితే మనం దాన్ని సర్దిద్దుకోవాలి. లేదంటే ఇగ్నోర్ చేయాలి. ఇగ్నోర్ చేసి వాళ్ళకి థ్యాంక్ యూ వెరీ మచ్ చెప్పేసి ఓకే భగవంతుడా, గాడ్ బ్లెస్ దెమ్ అని వదిలేస్తే మన లైఫ్ పీస్ఫుల్గా ఉంటుంది. దట్ ఈస్ వాట్ ఈస్ ఇంపార్టెంట్. ద ఎండ్ ఆఫ్ ద డే నీ లైఫ్ పీస్ఫుల్గా ఉండడం ఇంపార్టెంట్ కదా. వాళ్ళని హ్యాపీ చేయడం ఇంపార్టెంట్ కాదు కదా. నీ లైఫ్ పీస్ఫుల్గా ఉండడం చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇది నేను చెప్పాలనుకుంటున్నాను. సో మీలో కూడా చాలా మందికి ఎవ్రీడే ఇలాంటివి వినిపిస్తూ ఉంటాయి. టేక్ దెమ్ ఈజీ. డోంట్ టేక్ ఇట్ టు యువర్ హార్ట్, డోంట్ టేక్ ఇట్ సీరియస్లీ. దట్స్ ఫైన్. ఎవ్రీడే మన జనాలు కామెంట్ చేస్తుంటారు, ఏదో ఒకటి అంటూ ఉంటారు. సో అన్నప్పుడు వినండి, ఇగ్నోర్ చేయండి. సో అట్లా అనమాట నేను చెప్పేది. ఓకేనా? థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో. హ్యావ్ ఎ గుడ్ ఈవినింగ్.